అవసరం లేదు. ఇప్పుడు మనకు ఆధార్ వచ్చింది, ఎవరెవరని ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేస్తుంది. పెన్షన్ ఇవ్వాలంటే ఇంటి దగ్గరికి వచ్చి ఫింగర్ ప్రింట్ పెడితేనే డబ్బులు వచ్చే పరిస్థితి వచ్చింది. మీరు ఫింగర్ ప్రింట్ పెట్టంగానే మాకు కంట్రోల్ రూమ్కి ఎవరికి ఆ పెన్షన్ ఇచ్చారు, ఎక్కడ పెన్షన్ ఇచ్చారు కూడా తెలిసిపోతుంది. ఒకవేళ ఇంటి దగ్గర ఇవ్వకుండా ఆఫీసులో ఇస్తే అక్కడి నుంచి మళ్ళా మెమో పంపిస్తా ఇమ్మీడియట్గా 1 నిమిషంలోనే. అలాంటి టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు. రేపటి నుంచి ఇప్పుడు అవన్నీ అనుసంధానం చేసాం. ఆ ఫోన్లోనే GPS ఉంటుంది. మీ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేశాం. రేపు ఏదైనా విపత్తు వస్తే మీ ఇంటికి మందులు పంపించాలంటే ఎవరు రికమెండేషన్ లేకుండా డ్రోన్ పంపించి మీ ఇంటి దగ్గరనే, మీ ఇంటి పైనే డ్రోను దిగే పరిస్థితి వస్తుంది. అలాంటి టెక్నాలజీ అంతా ఉపయోగించే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మీకు న్యాయం చేయాలి, పేదవాళ్ళ జీవితాల్లో వెలుగు చూడాలని ఏకైక లక్ష్యంతో నేను ఆలోచిస్తున్నాను. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా నేను పోయింది తలారి సారమ్మ. ఆవిడ 2020-21లో ఏదైతే కరోనా వచ్చిందో ఆ కరోనాలో వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. చాలా బాధేస్తుంది. కానీ 2 పిల్లలు, ఒకరు రాము అని 18 సంవత్సరాలు, 10వ తరగతి పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత తల్లిని చూసి నేను అండగా ఉండాలి, లేకపోతే ఒకటే పని చేయలేదనే ఉద్దేశంతో ఆయన నిలిచిపోయి కూతురు కృష్ణవేణి 16 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదువుతా ఉంది. 2 కలిసి ఆ అబ్బాయిని చదివించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ ఇంటికి పోవడం, ఒక ఎస్సీ కులం, మాదిగ కులం వాళ్ళ ఇంటికి పోయి నేను కాసేపు స్పెండ్ చేసిన తర్వాత నాకు అవగాహన వచ్చింది. ఆ ఇంటికి డబ్బులు ఇచ్చాం, శాంక్షన్ చేశాం, అందులో కూడా బకాయిలు పెట్టారు. 5 సంవత్సరాలు వచ్చిన ప్రభుత్వం ఈ ఊరిలో కూడా దగ్గర ఎన్ని లక్షలు, 25 లక్షల రూపాయలు దగ్గర బిల్లు ఇవ్వకుండా బకాయిలు పెడితే ఆవిడ అప్పుల పాలైపోయి ఒక 38,000 నుంచి 40,000 రూపాయలు ఆవిడకి రావాలి. ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. ఒక పక్క ఈ ఇబ్బందులు, ఇంకో పక్క వాళ్ళ అబ్బాయి అయితే ఇప్పుడు ఒక షాపులోకి పోయి ఈ యొక్క సెల్ ఫోన్స్ అని రిపేర్లు చేసే పరిస్థితికి వచ్చారు. ఆ కుటుంబాన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాను. మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కష్టపడేది నా కోసరం కాదు, నేను కష్టపడేది మీకోసరం, 5 కోట్ల ప్రజల కోసరం. ఈరోజు నేను ఏ పని చేసినా దానివల్ల మీ అందరికీ లాభం రావాలి. ఈరోజే కాకుండా భవిష్యత్తులో మీరు మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నా. అందుకే మీరు ఒకసారి చూస్తే మిగిలిన విషయాలు నేను మాట్లాడతాను. ఈ కుటుంబాల విషయాలు మాట్లాడిన తర్వాత, ఈవిడ్ని చూసిన తర్వాత నాకు అనిపించింది, ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన, ఒక ఆశ ఉంటుంది. జీవితంలో ఒక ఆశయం కూడా ఉంటుంది. 2వ అమ్మాయిని అడిగాను, కృష్ణవేణిని, ఏమవుతావో అని అడిగాను. ఇంటర్మీడియట్ చేస్తున్నాను, కోచింగ్ కూడా తీసుకుంటా, డాక్టర్ అవుతానని చెప్పి ఆ అమ్మాయి ధైర్యంగా చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఒక డాక్టర్ కావాలని ఒక పేద కుటుంబం కోరుకుంటుంది. ఒకవేళ ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి విధి వక్రీకరించడం తప్ప ఇంకోటి కాదు. నేను అందుకే ఆలోచించాను, వారికి ఇవ్వాల్సిన 38,000 రూపాయలు, 40,000 రూపాయలు రావాలి, ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయమన్నాను. ఈ గ్రామంలో అందరికీ ఒక 25 లక్షల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఈరోజే శాంక్షన్ చేస్తున్నా. అందరి పాత బకాయిలన్నీ ఇండ్లకు పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. 2వది, ఆ ఇంట్లో రాము అనే కుర్రాన్ని నేను దగ్గర ఒక 3 లక్షల రూపాయలు అవుతుంది, నర్సారావుపేటలో సెల్ ఫోన్ రిపేర్ షాప్ పెట్టుకుంటారని చెప్పి అడిగాడు.
ఇప్పుడు కంపెనీలో పనిచేస్తున్నాడు, ఒక దగ్గర పనిచేస్తున్నాడు. అతనే షాప్ పెట్టుకుంటామని ముందుకు వచ్చాడు. 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అందులో 2 లక్షల రూపాయలు మార్జినల్ మనీ ఇచ్చి సబ్సిడీ ఇచ్చి 1 లక్ష రూపాయలు మాత్రం ఆయన పేరుతో ఉంటుంది. ఇమ్మీడియట్గా ఆయన జీవితాన్ని బాగు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కృష్ణవేణిని బాగా చదివించే బాధ్యత, అవసరమైతే కోచింగ్ ఇస్తాం, ఎంబీబీఎస్ కూడా చదివించే బాధ్యత తీసుకుంటాం. దానికి ఏం కావాలో చేస్తూనే నేను కూడా రికార్డు పెట్టుకొని ఇమ్మీడియట్గా ఇంటర్మీడియట్ కోచింగ్ ఇప్పించే దానికోసం నీట్ కోసం ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వాళ్ళ ఇంటి ముందర కూడా చూసినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఇంటి మీద సోలార్ పెడితే సూర్య గారి కింద రూఫ్ టాప్ పెట్టచ్చు. ఇప్పుడే వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు. నేను ఈ ఊర్లో వాళ్ళందరికీ చెప్తున్నా, అందరికీ సబ్సిడీ ఇస్తాం, కానీ ఎస్సీ ఎస్టీలకు మాత్రం 100% సబ్సిడీ ఇచ్చి మీ ఇంటి మీదనే కరెంటు ఉత్పత్తి చేసుకునే విధంగా సోలార్ ప్యానెల్స్ పెట్టిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా 300 యూనిట్ల వరకు పెట్టుకునే అవకాశం ఉంటుంది. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. గ్రామంలో ఉండే వాళ్ళందరూ శ్రద్ధ తీసుకుంటే మీ ఊర్లోనే కరెంటు ఉత్పత్తి చేసుకొని మీ ఇంట్లోకి కరెంటు వాడుకొని అవసరమైతే గ్రిడ్కి ఇచ్చి మళ్ళీ మీకు అవసరమైనప్పుడు ఆ కరెంటు తిరిగి తీసుకునే పరిస్థితి వస్తుంది. వారిని చూసిన తర్వాత వారి ఇంటి మీద పెట్టాలని చెప్పి ఆలోచించాను. అదే మరి గ్రామం అంతా కూడా మీరు ముందుకు వస్తే చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది 7 కొండలు. 7 కొండలు మీరు చూస్తే ఉల్లన్గొల 7 కొండలు. ఈయన రజికు కులస్తుడు. ఈయన్ని కూడా చూశాను. మొత్తం ఈయనకి ఒక కొడుకున్నాడు, సురేష్ ఉన్నాడు. అతను ఎలక్ట్రీషియన్గా పనిచేస్తాడు. ఇటీవల ఒక దీంట్లో కాలు కూడా దెబ్బతినింది. పార్టీ కోసం త్యాగం చేస్తూ ఆ కాలు కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాడు. గొడవలు పెట్టుకున్నప్పుడు కావాలని పెట్టుకొని, అదే సమయంలో భార్య అంజలి ఉంది, 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఒకైతే మోక్షిత్ ఒకడు, ఇంకొకను మోక్షజ్ఞాని. 2 పిల్లలు. 2 పిల్లలకు కూడా మళ్ళీ నందమూరి బాలకృష్ణ గారు కొడుకు పేరే పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఏదో ఒక విధంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అది వాళ్ళకు ఉండే అభిమానం పార్టీ పైన. అందుకే నేను చూశాను, మెయిన్ రోడ్లోనే ఇల్లు ఉంది, వాళ్ళ ఇంట్లోనే కాఫీ చేశా. ఇప్పుడు ఎప్పుడూ చెప్పేవాడిని, కాఫీ పెట్టడం కష్టం కాదు. ఒకవేళ ఆడవాళ్ళు ఎక్కడన్నా ఆర్థికంగా పైకి పోయి పని చేసుకొని వస్తే మగవాళ్ళు కాఫీ పెట్టి భార్యాభర్త కలిసి తాగే పరిస్థితి వస్తుందని ఎన్నోసార్లు చెప్పాను. అందుకే మీరు చూస్తే దీపం 1 కింద మీకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చా. మీరు మర్చిపోయారు. అప్పుడప్పుడు